హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు టాప్ ట్రెండ్స్. 2023లో టాలీవుడ్లో చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకున్నాయి, అలాగే కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ నాని మాత్రం ఈ ఇయర్ 2 బ్లాక్ బస్టర్లు కొట్టేశాడు. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 సినిమాల డైరెక్టర్లు డెబ్యూటెంట్ డైరెక్టర్సే. మన నాని అన్న గురించి తెలిసిందేగా, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. సుకుమార్ కింద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన శ్రీకాంత్ ఒడ్డేలా తన స్క్రిప్ట్ని నానికి చెప్పగానే ఓకే చెప్పేశాడు. మూవీ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మార్చ్లో యాక్షన్ డ్రామాగా రిలీజ్ అయిన దసరా రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. డిసెంబర్లో ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా హాయ్ నాన్నతో ఎమోషనల్ టచ్తో ఇంకోసారి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్తో 2 బ్లాక్ బస్టర్లు కొట్టి ఈ ఇయర్ టాప్ మోస్ట్ యాక్టర్గా స్టాంప్ వేసేసుకున్నాడు. దీని తర్వాత మళ్ళీ గ్యాప్ లేకుండా ఇప్పుడు ఇంకోసారి తన ఫేవరెట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి ప్రియాంక మోహన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ నాని వివేక్ కాంబినేషన్లో అంటే సుందరానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన ఒక కల్ట్ క్లాసిక్గా మూవీ బాగానే ఎంటర్టైన్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం.